హాయ్, అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో నేను గమనిస్తున్న ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎక్కడ పెట్టిన హాస్పిటల్ అండి కిటకిటలాడిపోతున్నాయి. వీధికి 2-3 ఉంటా ఉన్నాయి. కానీ ఉదయం అనంగా ఓపీకి అప్లై చేస్తే సాయంత్రానికి కూడా ఆ ఓపీ చూడటానికి టైం సరిపోతుంది డాక్టర్కి. అలా అన్ని రోగాలు. ఇదేందనేది అసలు అర్థం కాని విషయం అని నాకు తెలిసిన మిత్రుల్లో ఒక డాక్టర్ గారిని అడిగా నేను. డాక్టర్ గారు, ఏంది ఇలా తయారైన సమాజం? ఇన్ని హాస్పిటల్ ఉన్నా సరే రోగాలు ఇట్లా పెరిగిపోతున్నాయి, జనాలు వస్తానే ఉన్నారు, చూపించుకుంటానన్నారు, ఏంది విషయం అని అడిగితే ఆయన ఒకటే మాట చెప్పాడు. ఏం లేదు శ్రీనివాస్, మనిషికి ఉన్నటువంటి జిహ్వ చాపల్యం అంటే నాలుక యొక్క కోరికల్ని మనం ఆధీనంలో ఉంచుకుంటే మనకు అన్ని రోగాలు తగ్గిపోతాయి అన్నాడు. అదేంటండి అంటే, ఏం లేదు, దేహంలో అన్ని అవయవాలు ఉన్నాయి, ఈ అవయవాలన్నీ కలిసిమెలిసి అన్నిటికీ అనుకూలంగా చేసుకుంటూ వెళ్తాయి. కానీ ఈ మనసు అనేది ఉందే, ఈ మనసు ఈ నాలుక యొక్క మాటను మాత్రమే వింటది. ఈ దేహంలో ఉన్న అవయవాలన్నిటికీ బద్ధ శత్రు నాలుక మాత్రమే. ఈ నాలుక మాటను మనసు వింటుంది కాబట్టి ఈ రోగాలన్నీ వస్తూ ఉన్నాయి. అంతే శ్రీనివాస్, మన జిహ్వ చాపలను తగ్గించుకుంటే రోగాలన్నీ మటుమైపోతాయి అని చెప్పాడు అన్నాడు.